శివాయ హరిద్వార్ తీర్థాలకే తీర్థస్థలం. ఈ ప్రదేశానికి హరిద్వార్, గంగాద్వార్, కపిలిస్తాన్, మాయాపురి, స్వర్గ్ద్వార్ పేర్లు కూడా జనబాహుళ్యంలో ప్రసిద్ధమే. శ్రద్ధగా గంగా స్నానం చేయటం, గంగాజలాన్ని సేవించటం, గంగాదేవిని పూజించటం, గంగాదేవిని స్తుతిస్తూ భజనలు చేయటం ఇత్యాదులన్నీ యాత్రికులకు ఆనందాన్ని కలిగిస్తాయి. హరిద్వార్లో యాత్రికులకు కావలసిన అన్ని ఆధునిక సౌకర్యాలు లభిస్తాయి. హరిద్వారంలో హర్కీ పౌడి ప్రాంతాన విలసిల్లే బ్రహ్మకుండం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురికి నివాస స్థానం. ఈ బ్రహ్మకుండంలో స్నానమాచరించిన వారికి పరమపదం లభిస్తుందని ప్రతీతి. హరిద్వార్ సమీపంలోని ఖన్ఖన్లో నెలకొన్న దక్ష ప్రజాపతి మందిరం అత్యంత ప్రసిద్ధమైనది. శివపురాణంలోని ప్రజాపతి దక్షుని ఇతిహాసాన్ని స్మృతికి తెస్తూ ఈ భవ్య మందిరం శోభిల్లుతోంది. శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర. హరిద్వార్ వద్ద నెలకొన్న శివాలిక్ పర్వత ఒక శిఖరంపై మానసాదేవి మందిరం నెలకొని ఉంది. ఆ శివాలిక్ పర్వతం మరో శిఖరంపై చండీదేవి మందిరం భక్తుల పాలిట ఆకర్షణ కేంద్రమై అలరారుతూ ఉంటుంది. ఇక్కడి మాయాదేవి మందిరం 11వ శతాబ్దం నాటిదై అతి ప్రాచీన మందిరంగా విశిష్టతను సంతరించుకుంది. బహుళ అంతస్తులతో ఆధునిక శిల్పకళతో సమ్మిళితమై నిర్మింపబడిన భారతమాతా మందిరం ఈ హరిద్వార క్షేత్రంలో ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. నటరాజ సుందరనే ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర. నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ
శివాయ శంకర పార్వతీ మనోహరనే ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర గణపతికి తండ్రివే ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర అయ్యప్పకి తండ్రివే ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర అఖిలమెల్లా నిండితివే ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర నీలాంబరధారివే ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర నటరాజ సుందరనే ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకర దేవీ శరణం శరణం భవాని ఆది పరాశక్తి శరణం భవాని దేవి శరణం శరణం భవాని ఆది పరాశక్తి శరణం భవాని దేవీ శరణం శరణం భవాని ఆది పరాశక్తి శరణం భవాని దేవి శరణం శరణం భవాని ఆది పరాశక్తి శరణం భవాని శక్తి స్వరూపం నీవే భవాని ముక్తి స్వరూపం మాతా భవాని సృష్టికి మూలం దేవి భవాని తల్లి స్వరూపం నీవే భవాని దేవి శరణం శరణం భవాని ఆది పరాశక్తి శరణం భవాని ప్రసన్న రూపిణి తల్లి భవాని తత్వస్వరూపిణి మాతా భవాని జీవన్ముక్తివి నీవే భవాని మాయిల వేలుపు శక్తి భవాని శివుడే హరుడు హరుడే శంకరుడు సర్వశుభంకరుడు భక్తవ శంకరుడు శివుడే హరుడు హరుడే పావన క్షేత్రమైన ఋషికేశ్ హరిద్వార్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉపస్థితమై ఉంది. విశ్వంభరుడు రమ్య నామధేయుడైన ఒక మహర్షి తన ఇంద్రియాలను వశం చేసుకుని ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడు.
ఆ కారణం చేత ఈ క్షేత్రం ఋషికేశ్గా పిలువబడుతోంది. ఈ ప్రదేశాన్ని కుబ్జాబ్రత్గా కూడా అంటారు. ఇక్కడ గంగానదిపై నిర్మితమైన లక్ష్మణ్ ఝోలా వంతెన డోలాయమానమై ఊగుతూ ఉంటుంది. ఈ ఋషికేశ్ క్షేత్రంలో ఇది ఒక ముఖ్య ఆకర్షణ. ఈ లక్ష్మణ్ ఝోలా ప్రక్కనే రామ్ ఝోలా కూడా అలరారుతూ ఉంది. లక్ష్మణ్ ఝోలా కంటే ఈ ఊయల వంతెన పెద్దది కావటం వల్ల దీనిని రామ్ ఝోలాగా పిలుస్తారు. గంగ ఒడ్డున త్రివేణి ఘాట్లో కుబ్జాబ్రత్ అనే ప్రసిద్ధ కుండు ఉంది. ఇక్కడి పర్వతాలలోని త్రిధారల నుంచి జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ స్థాన మహత్యం కూడా హర్కీపౌడి స్థల మహత్తుకు సమానమే. ఇక్కడ శ్రీరామచంద్రుని సోదరుడైన భరతుని పేరుతో నిర్మితమైన భరత మందిర నిర్మాణం బౌద్ధ మందిరాన్ని పోలి ఉంటుంది. భరతుడు ఈ ప్రదేశంలో తపస్సాచరించాడు. ఈ స్థలంలో లక్ష్మణస్వామి కూడా తపస్సు చేశాడు. ఇక్కడ లక్ష్మణస్వామి ప్రాచీన మందిరమున్న చోటు లక్ష్మణ్ ఘాట్గా పిలువబడుతుంది. ప్రమథనాథుడు పంచాననుడు ప్రమథనాథుడు మదనదమనుడు పరమశివుడు హరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు. ఋషికేశ్ నుంచి 222 కిలోమీటర్ల దూరంలో యమునోత్రి ఉంది. యాత్రికులు నరేంద్రనగర్, చంబ ప్రదేశాలను దాటితే టిహ్రీని చేరుకుంటారు. టిహ్రీనగర్ భాగీరథి, భీలంగల్ల సంగమ స్థానంలో ఉంది. టిహ్రీ నగరంలో శ్రీ ఆదినాథ్, బద్రీనాథుల మందిరాలే కాక సప్తేశ్వర్, భైరవ్ మందిరాలు కూడా దర్శనీయమై అలరిస్తాయి. శుభము దురీతిని తొలగించి జననా మరణాల క్లేశ పాశాల సంప్రీతి సవరించు కరళ కంఠుడు సులభ సాధ్యుడు కరళ కంఠుడు సులభ సాధ్యుడు గంగాధరుడు వేద విధుడు భవుడు శివుడే హరుడు హరుడే శంకరుడు సర్వశుభంకరుడు భక్తవ శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు శివుడే హరుడు. ఈ టిహ్రీ నగర బజారు అందరికీ ఆకర్షణీయమే. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హర హర శంకర గౌరీ మనోహర గంగాధర హర సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. శ్రీతరక్షకాత్మానంద మహేశ శివ లింగ స్వరూపా మంగళమూర్తి గౌరీ సమేత శరీర శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఇక్కడి నుంచి ఒక మార్గం ఉత్తర కాశీగా ప్రసిద్ధమైన గంగోత్రికి, రెండవ మార్గం హనుమాన్ చట్టిగా పిలువబడే యమునోత్రికి నడిపిస్తాయి.
శ్రీధర శుభధవళ విభాస్కర దళిత మనోన్మన ఈశ శివా నళిన విలోచన నటన మనోహర నాట్య కలాప మహేశ శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ పన్నగభూషణ పార్వతి నాయక పరమానంద నరేశ శివా బాల విలోచన బంధ వినాశన ఆలాహలధర అమృత శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ జన హృదయ నివాసిత ఈశ్వర ఓంకారేశ మహేశ శివా భస్మ విలేపన భవ భయనాశన శంకర సర్వజనేశ శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హనుమాన్ చెట్టి యమునోత్రిని దర్శించే యాత్రికులకు అంతిమ బస్టాండ్. యాత్రికులకు అవసరమైన గొడుగులు, చెప్పులు మొదలైన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. గాడిదలు, పల్లకీలు, డోలీలు మొదలైనవి ఇక్కడి రవాణా సాధనాలు. ఇక్కడి నుంచి యమునోత్రికి 13 కిలోమీటర్ల కాలినడక ఉంటుంది. యాత్రికులు యమునామయ్యాకి జై, యమునామయ్యాకి జై అంటూ యమునోత్రికి సాగిపోతారు. ఆ జయ జయ ధ్వానాలతో పర్వత పంక్తులు ప్రతిధ్వనిస్తాయి. యాత్రికుల శ్రద్ధాశక్తులు వారిలో ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. బాలురు, యువకులు, వృద్ధులు అందరూ సమ్మిళితమై ముందుకు సాగిపోతారు. శంకర గౌరి మనోహర గంగాధర హర సాంబ శివా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ గంగాధర హర ఫణిహారాధర మహిత మహేశ జగదీశ జయ జగదీశ్వర హిమశైల హనుమాన్ చెట్టి నుంచి యాత్రికులు నారద చెట్టి వైపు కదిలి వెళ్తారు. దారిలో యాత్రికుల దాహార్తి తీర్చడానికి, వారిలో వినూత్న శక్తిని కలిగించడానికి ఎన్నో వనరులున్నాయి. చిన్మయ రూపాధవల గిరీశ శంభో హర హర పరమేశ ఈశ సురేశ గిరిజ మహేశ శివ శివ హర హర జగదీశ జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ
శంకర పరమేశ గంగాధర హర ఫణిహారాధర మహిళ మహేశ జగదీశ గిరిజారమణ హర భవతరణ శంభో హర హర పరమేశ భవభయ దూరా. అలుపు తీరే విశ్రాంతి తీసుకోవటానికి యాత్రికులు దారిలో ఉన్న పూల్ చెట్టి వద్ద విశ్రమిస్తారు. స్వచ్ఛమైన జలపానం చేస్తారు. భక్తవ శంకర పరమేశ గంగాధర హర ఫణిహారాధర మహిళ మహేశ జగదీశ మార్గమధ్యంలోని జానకి చట్టీలో భోజన వసతి సౌకర్యాలన్నీ లభిస్తాయి. వైద్య సదుపాయం కూడా ఇక్కడ ఉంది. చంద్రకళాధర బింబాధర హర శంభో హర హర పరమేశ ఉరగ విభూషణ ఊర్జిత దానవ శివ శివ హర హర జగదీశ. జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ గంగాధర హర ఫణిహారాధర మహిత మహేశ జగదీశ ప్రయాణంలో అలసిపోయిన యాత్రికులకు యమునోత్రి మందిరం దర్శనం కాగానే మనస్సు ప్రశాంతమవుతుంది. అలుపు తొలగిపోతుంది. సముద్ర తలం నుంచి 3300 మీటర్ల ఎత్తున గల యమునోత్రి మందిరానికి తనదైన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒకవైపు శీతలధారగా ప్రవహించే ఈ యమునకు మరోవైపు ఉష్ణజల ప్రవాహం ఉంది. యమునలో స్నానం చేసిన వారికి 1,000,000 జన్మల పాపాలు తొలగిపోతాయి. యమున యమధర్మరాజుకి సోదరిగా, సూర్య భగవాన్ని పుత్రికగా, కృష్ణ భగవాన్ని అష్టభార్యలలో కాళిందిగా ప్రసిద్ధి చెందింది. సుదీర్ఘ హిమాలయ పర్వత సానువుల్లో 3వ శిఖరం నుంచి జాలువారే యమునా నది పుట్టిన యమునోత్రి ఉద్గమస్థానం కొలబద్దకు దొరకనిది. హర హర శంభో శివ శివ శంభో శంభో హర హర జగదీశ భవ హర శంభో పుర హర శంభో శివ శివ హర హర పరమేశ. జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ యమునోత్రిలో తప్తకుండ్ సరోవరంలో సదా ఊరే ఉష్ణజలంలో కూడా యాత్రికులు స్నానాలు చేసి సేద తీర్చుకుంటారు. ఈ తప్తకుండ్ సరోవరంలో నీటి నుంచి అన్ని కాలాల్లోనూ ఆవిరి చిమ్ముతూనే ఉంటుంది. ఈ వేడి నీళ్లతో అన్నం వండుకోవచ్చు. ఇంకా బంగాళదుంపల్లాంటివి ఉడికించుకోవచ్చు. వేడివేడిగా రొట్టెలు కూడా తయారు చేసుకోవచ్చు. యమునోత్రి మందిరంతో పాటు ఇక్కడ సిద్ధ హనుమంతుని మందిరం కూడా నెలకొని ఉంది. యాత్రికుల దర్శనార్థం యమునోత్రి మందిరం అక్షయ తదియ నుంచి దీపావళి వరకు తెరచి ఉంటుంది. మధురం మధురం ఈశ్వరనామం తలచిన వారికి పరమానందం. ఓం హర శంకర నటరాజా శ్రీ సాంబ శివ. ఓం హర శంకర నటరాజా శ్రీ సాంబ శివ. మధురం మధురం ఈశ్వరనామం తలచిన వారికి పరమానందం. ఓం హర శంకర నటరాజా శ్రీ సాంబ శివ. ఓం హర శంకర
మహిమాన్వితము శివనామం మంగళకరము శివనామం పావన మంత్రం శివనామం వేదార్థసారం శివనామం ఓంకార స్వరూపం శివనామం ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ శుభములు కూర్చును శివ ధ్యానం అద్భుత ఫలము శివ ధ్యానం అమృత భరితం శివ యమునోత్రి నుంచి 228 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది గంగోత్రి దివ్యస్థలం. యాత్రికులు మార్గంలో కనపడే ప్రకృతి సౌందర్యాన్ని పరవశులై తిలకిస్తూ ముందుకు సాగుతూ ఎన్నో మలుపులు తిరుగుతూ దరాసుబాండ్ ప్రదేశం చేరాక అక్కడి నుంచి పావన గంగోత్రి యాత్రా మార్గం ఆరంభమవుతుంది. ప్రణవ స్వరూపం శివరూపం పార్వతీనాథుని ఘనరూపం అఖిలం సకలం శివరూపం ప్రతి అణువు అణువు శివరూపం ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ఓం హర దరాసుబాండ్ నుంచి దోండా వైపు వెళుతూ ఉంటే యాత్రికులు ఉత్తరకాశీ పుణ్యస్థలాన్ని చేరుకుంటారు. శివాయ ఓం హరాయ నమః శివాయ ఓం మహేశ నమః శివాయ ఓం మల్లేశ నమః శివాయ మధురం మధురం ఈశ్వరనామం తలచిన వారికి పరమానందం ఓం హర శంకర నటరాజ శ్రీ సాంబ శివ ఉత్తరకాశీలో యాత్రికులకు అవసరమైన అన్ని వస్తువులు లభిస్తాయి. ఈ ప్రాంత పరిసర దృశ్యాలన్నీ మనసుకు ఎంతో ఆకర్షణ కలిగిస్తాయి. ఈ భట్వారి ప్రాంతమే కాక ఇక్కడి చుట్టుపక్కల ప్రకృతి కూడా ఎంతో సుందరంగా ఉండి యాత్రికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎత్తైన పర్వత శ్రేణులు, పరుగెత్తే మేఘరాశి మనస్సుకు సంపూర్ణ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ భాగీరథి నది చెంత ఉన్న హార్సిల్ ప్రాంతమంతా పచ్చదనం ఉట్టిపడే వనాలతో అలరిస్తూ ఉంటుంది. ఇక్కడి గాలి, జలం అత్యంత స్వచ్ఛం. ఈ హార్సిల్లో విశ్రమించడానికి అన్ని వసతి సౌకర్యాలు లభిస్తాయి. కైలాస వాస హర హర శంకర కృపా కటాక్ష జటా భుజంగ మహాకపాల కరాల పాల కృపా కటాక్ష జటా భుజంగ మహాకపాల కరాళ పాల విడంబికంఠ శ్రీకంధరా విడంబికంఠ శ్రీకంధరా జగదుద్ధరంధర కావగరా శరణు ప్రచండ తాండవా శివ హర హర శంకరా ఇక్కడి నుంచి భైరవ్ ఘాట్ దాటిన తర్వాత యాత్రికులు గంగోత్రి దివ్యధామాన్ని చేరుకుంటారు. హర శంకరా సుధామయూఖాధరాధరేంద్ర కామదహన కరుణాకర సుధామయూఖాధరాధరేంద్ర కామదహన శ్రీ కరుణాకర దక్ష సుయజ్ఞ వినాశదేవా దక్ష సుయజ్ఞ వినాశదేవ దక్ష సుయజ్ఞ వినాశదేవ సముద్ర తలం నుంచి 3100 అడుగులు ఎత్తున అలరారుతున్న కళ్యాణకారి, పతిత పావని, అమృత స్వరూప అయిన
గంగోత్రి మందిరాన్ని శ్రద్ధాశక్తులతో ఎవరు దర్శిస్తారో వారికి సకల శుభాలు కలిగి అంతంలో ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. ఒకరోజు రాజా భగీరథ్ ఇక్కడ విశ్రమించి గంగామాతను పూజించారు. అప్పట్నుంచి పరమ పావనమైన ఈ పుణ్యస్థలం గంగోత్రిగా పిలువబడుతోంది. గంగోత్రి మందిరంలో 6 నెలలు పూజలు జరుగుతాయి. శీతాకాలం ఈ ప్రదేశం మంచుతో నిండిపోతుంది. మే, జూన్, అక్టోబర్, డిసెంబర్ నెలలు గంగోత్రి యాత్రకు అనుకూలమైనవి. కోవెల తలుపులు తెరువగనే భక్తులు పరుగున కదిలెనులే, భక్తులు పరుగున కదిలెనులే. శ్రీశైలములో మల్లికార్జునుడు భ్రమరాంబికతో కొలువైనాడని. కోవెల తలుపులు తెరువగనే భక్తులు పరుగున కదిలెనులే. కోవెల తలుపులు తెరువగనే భక్తులు పరుగున కదిలెనులే, భక్తులు పరుగున కదిలెనులే. శ్రీశైలములో మల్లికార్జునుడు భ్రమరాంబికతో కొలువైనాడని. కోవెల తలుపులు తెరువగనే భక్తులు పరుగున కదిలెనులే. మందారములు చేమంతులతో జాజి మల్లెల పువ్వులతో మందారములు చేమంతులతో జాజి మల్లెల పువ్వులతో శంఖారావము ఢమరుక ధ్వనితో, శంఖారావము ఢమరుక ధ్వనితో భక్తులు పరుగున కదిలెనులే. కోవెల తలుపులు తెరువగనే భక్తులు పరుగున కదిలెనులే. పంచేంద్రియపు అర్చన చేయగ శతాభిషేకపు స్తోత్రము చదవగా పంచేంద్రియపు అర్చన చేయగ శతాభిషేకపు స్తోత్రము చదువగా జగమున జనులు నది వేగముతో, జగమున జనులు నది వేగముతో భక్తితో పరుగున కదిలెనులే. కోవెల తలుపులు తెరువగనే భక్తులు పరుగున కదిలెనులే. ముత్తైదువులు భ్రమరాంబికకు మంగళహారుతులిచ్చుటకు, ముత్తైదువులు భ్రమరాంబికకు మంగళహారతులిచ్చుటకు వీటిన వీణల స్వరములతోటి, వీటిన వీణల స్వరములతోటి భక్తితో పరుగున కదిలెనులే. కోవెల తలుపులు తెరువగనే భక్తులు పరుగున కదిలెనులే, భక్తులు
ప్రభుడివట విశ్వజనములకు పుర్రెలు గుచ్చి మెడలో దాల్చిన అర్రులు చాచి గంగోత్రి నుంచి తెహరి కీర్తినగర్లకు పయనించే యాత్రికులు మొదట శ్రీనగర్ చేరుకుంటారు. శ్రీనగర్ స్థాపన 14వ శతాబ్దంలో జరిగింది. ఇక్కడి బహుగుణ చౌక్ అత్యంత ప్రసిద్ధమైనది. ఈ నగరం సౌందర్యంలో అనుపమానమైనది. తిరిగిన ఎలనాగనెప్పుడు కనుమున బాయవే ప్రభుడివట ప్రమథ గణములకు విభుడివట విశ్వజనములకు శివుడివట సర్వ జగములకు హరుడివట ఘదోషములకు ప్రభుడివట ప్రమథ గణములకు రుద్రప్రయాగ ఇది ప్రసిద్ధ నగరం. ఇక్కడ యాత్రికులకు అవసరమైన అన్ని వస్తువులు సౌకర్యాలు లభిస్తాయి. రుద్రప్రయాగ అలకానంద మందాకిని నది సంగమ ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ ప్రాచీన రుద్రప్రయాగ మందిరంలో భగవాన్ శంకరుడు రుద్ర రూపంలో పూజలందుకుంటూ ఉంటాడు. నీ కారుణ్యం ఎటులని ఎంచను ఆలావణ్యం ఏమని తలచను నీ కారుణ్యం ఎటులని ఎంచను ఆలావణ్యం గళమున ఉంచి హాలాహలము గళమున ఉంచి హాలాహలము బాపితి వందరి కోలాహలము ప్రభుడివట ప్రమథ గణములకు విభుడివట విశ్వజనములకు శివుడివట సర్వ జగములకు హరుడివట అగదోషములకు ప్రభుడివట ప్రమథ గణములకు విభుడివట విశ్వజనములకు ఇది సోన్ ప్రయాగ. ఇది సోన్ గంగా మందాకిని నదుల సంగమంలో అలరారుతోంది. శ్రీకాళహస్తీశ పరమేశ ధృతపోష శుభహాస లోకేశ తరమా నా తరమా నిన్ను పొగడనా వశమా శ్రీకాళహస్తీశ పరమేశ ధృతపోష శుభహాస లోకేశ. సాలె పురుగుకు నీవు సాయుధ్యమొసగేవు సర్పమునకు కూడా సాలోక్యమిచ్చేవు. సాలె పురుగుకు నీవు సాయుధ్యమొసగేవు సర్పమునకు కూడా సాలోక్యమిచ్చేవు. నిండు మనమున కరిని నీదరిని చేర్చేవు కాళహస్తీసుడని వాసిగాంచేవు శ్రీకాళహస్తీసుడని వాసిగాంచేవు వాసిగాంచేవు. శ్రీకాళహస్తీశ పరమేశ శ్రితపోష శుభహాస లోకేశ. ఇది గౌరీకుండ్ ప్రదేశం. మోటారు వాహనాల మీద పయనించడానికి ఇదే ఆఖరి మజిలీ. ఇక్కడి గౌరీమాత మందిరం ఎంతో ఆకర్షణీయమైన రీతిలో దర్శన యోగ్యమై అలరారుతూ ఉంటుంది. పార్వతీదేవి తపస్సాచరించిన
ఈ గౌరీకుండ్ ప్రదేశం ఎంతో పూజనీయమైనది. ఈ తప్తకుండ్ ఇక్కడి ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. కొసగిన మాట మన్నించు కథమున స్వర్ణముఖి తీరాన వెలసియున్నావే, స్వర్ణముఖి తీరాన వెలసియున్నావే. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు 14 కిలోమీటర్ల దూరపు కాలినడక ఆరంభమవుతుంది. కేవలం కాలినడకనే కాక యాత్రికులు గాడిదల మీద, పల్లకీల్లాంటి వాహనాల మీద కూడా కేదార్నాథ్కు చేరుకుంటారు. వృద్ధులు డోలీ మీద కూర్చుని యాత్ర సాగిస్తారు. మార్గంలో పయనించే యాత్రికుల దాహార్తిని తీర్చడానికి ఎన్నో సెలయేళ్లు. శ్రద్ధ, విశ్వాసాల అపురూప సంగమం ఈ కేదార్నాథ్ యాత్రికుల్లో గోచరమవుతుంది. మార్గంలో కనిపించే ప్రకృతి దృశ్యాలన్నీ అత్యంత రమణీయాలే. జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ, గంగాధర హర ఫణిహారాధర మహిత మహేశ జగదీశ. జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ, గంగాధర హర ఫణిహారాధర మహిత మహేశ జగదీశ. రూపాధవల గిరీశ శంభో హర హర పరమేశ, ఈశ సురేశ గిరిజ మహేశ శివ శివ హర హర జగదీశ. జయ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ, గంగాధర హర ఫణిహారాధర మహిత మహేశ జగదీశ. కేదారనాథుణ్ణి తలుచుకుంటూ నడిచే యాత్రికులు రాంబార ప్రదేశాన్ని చేరుకుంటారు. రాంబార్లో యాత్రికులకు కావలసిన అనేక సౌకర్యాలు లభిస్తాయి. గిరిజారమణ హర భవతరణ, ఇది గరుడ్ చెట్టి. ఇక్కడ యాత్రికులకు ఆత్మీయత మిళితమైన ఆదరణ మరింతగా లభిస్తుంది. శివుడే హరుడు, హరుడే శంకరుడు. సముద్ర తలం నుంచి 3500 మీటర్ల ఎత్తున విలసిల్లుతున్న ఈ శ్రీ కేదారనాథుని మందిరం పాండవులు నిర్మించిన అతి ప్రాచీన మందిరం. ఈ కేదారనాథుని లింగరూపం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఈ కేదారనాథ మందిర సమీపంలోనే ఉన్న ఉదకుండ్ మహిమ అత్యంత శ్రేష్టమైనది. ఈ కేదారనాథ మందిరం ఈ పర్వత సానువులకు పునాదులుగా భాసిల్లే హిమాలయ శిఖర ఛాయల్లో మందాకిని నదీ తీరాన అత్యంత సుందరంగా పెద్ద పెద్ద రాళ్ల చేత నిర్మించబడింది. ఆది మధ్యాంతరహితుడు, అనాది వెలసిన సనాతనుడు. ఆది మధ్యాంతరహితుడు, అనాది వెలసిన సనాతనుడు. లీలా వినోద ప్రియుడు,
ప్రజ్వల లోచనుడు విశ్వ కళ్యాణ కరుణాకరుడు విశ్వ కళ్యాణ కరుణాకరుడు రుద్రహాలహల సంభృతుడు పంచాననుడు ప్రమథనాథుడు పంచాననుడు ప్రమథనాథుడు మదనదమనుడు పరమశివుడు హరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు బాధా దురంతాలు వారించి మోహాంధకారాలు హరించి బాధా దురంతాలు వారించి మోహాంధకారాలు హరించి సంసార సంలగ్న భవము శుభము దురీతిని తొలగించి జననా మరణాల శ్రీ కేదారనాథ్ మందిరం నుంచి 243 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ బదరీనాథుని మందిరం. ఈ మార్గాన కొండలలోని సుందర జలపాత దృశ్యాలు రమణీయమై మనస్సుకు ఎంతెంతో ఆనందానుభూతిని కలిగిస్తాయి. వేద విదుడు భవుడు శివుడే హరుడు హరుడే శంకరుడు సర్వశుభంకరుడు భక్తవ శంకరుడు శివుడే హరుడు హరుడే బదరీ యాత్రికులు కేదారం నుంచి తిరిగి రుద్రప్రయాగ చేరి బదరీ వైపు పయనిస్తారు. రుద్రప్రయాగకు 70 కిలోమీటర్ల ఎత్తున దేవప్రయాగ నెలకొని ఉంది. ఇది భాగీరథి అలకానంద నదుల సంగమంలో శోభిల్లుతోంది. హరోం హరా హర త్రిశూలపాణే మహాదేవ శంభో హర సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. రుద్రప్రయాగ నుంచి వివిధ మోటారు వాహనాల్లో యాత్రికులు బదరీనాథ్ వైపు పయనిస్తారు. సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో హర హర పురహర మహిత మహేశ్వర మహాదేవ శంభో శ్రీగిరీశ్వర నళిన మనోహర దేవదేవ శంభో. హరోం హరా హర త్రిశూలపాణి మహాదేవ శంభో సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. శూలాయుధకర గంగాధర హర మహాదేవ శంభో నటశేఖర హర గౌరి మనోహర దేవదేవ శంభో. హరోం హరా హర త్రిశూలపాణే మహాదేవ శంభో హర సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. హరోం హరా హర త్రిశూలపాణి మహాదేవ శంభో సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. అంబికనాథ ఆశ్రితవత్సల మహాదేవ శంభో భక్తవ శంకర. దారిలో వచ్చే కర్ణప్రయాగ రుద్రప్రయాగ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. హర హర త్రిశూలపాణే మహా. ఈ పవిత్ర స్థలం పిండార గంగా అలకానంద నదుల సంగమ స్థానం. హర శ్రీశైల శంభో హరోం హరా హర
त्रिशूलपाणि महादेव शम्भो सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो కరిచర్మాంబర ఢమరు ఈ నందప్రయాగ కర్ణప్రయాగ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాప విదార దేవ మందాకిని అలకానంద నదుల సంగమం ఈ నందప్రయాగ. నందప్రయాగలో కణ్వేశ్వర మందిరం అత్యంత సుందరమైనది. హర శ్రీశైల శంభో హరోం హరా హర త్రిశూలపాణి మహాదేవ శంభో సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో నాదస్వరూప నాట్యకలాప మహాదేవ శంభో వేదస్వరూప ఆదిస్వరూప దేవదేవ శంభో హరం హర హర త్రిశూలపాణి మహాదేవ శంభో హర సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో హరోం హరా హర త్రిశూలపాణి మహాదేవ శంభో సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో శశిశేఖర హర విశ్వేశ్వర హర మహాదేవ శంభో ధవళగిరీశ ధర్మస్వరూప దేవదేవ శంభో హరోం హరా హర త్రిశూలపాణి మహాదేవ శంభో హర సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో హరోం హరా హర త్రిశూలపాణి మహాదేవ శంభో ఇది జ్యోతిర్మఠ్. దీన్నే జోషిమఠ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి విశాలమైన బజార్లు మనోరంజకంగా ఉంటాయి. ఈ జ్యోతిర్మఠం భగవాన్ శంకరాచార్యులు వారు స్థాపించిన 4 మఠాలలో ఒకటి. ఇక్కడ బదరీనాథుని విగ్రహాలు యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉవ్వెత్తున నిలిచిన కల్పవృక్షం ఎంతో విశాలంగా విస్తరించి ఆకర్షణీయమై అలరారుతుంది. ఈ నరసింహ మందిరం అనుపమానమైనది. ఈ నరసింహ మందిరంతో పాటు ఇక్కడున్న మరో మందిరంలో అనేక దేవీ దేవతామూర్తులు కూడా శోభిల్లుతున్నాయి. ఓం శివాయ నమ శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమ శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్మఠ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో విష్ణుప్రయాగ కనపడుతుంది. బహుళీగంగా అలకానందల సంగమ స్థలాన్ని విష్ణుప్రయాగగా పిలుస్తారు. హేమకుండుకు వెళ్లే సిక్కు యాత్రికులు కూడా ఈ మార్గంలోనే పయనిస్తారు. ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఇక్కడ గోవింద ఘాట్ అత్యంత సుందరమైనది. అలకానంద ఒడ్డున విశాలమైన గురుద్వార్ కూడా ఉంది. హేమకుండ్ వెళ్లడానికి ఇక్కడి నుంచి కాలినడక ప్రారంభమవుతుంది. సిక్కుల గురువైన గురు గోవింద్ సింగ్ పూర్వజన్మలో
ఈ హేమకుండ్లో ఘోర తపస్సు చేశారు. కరుణాంతరంగ ప్రణవనాద హేమకుండ్ సముద్ర తల నుంచి 4300 మీటర్ల ఎత్తున పరుచుకుని ఉంది. ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఈ పాండకేశ్వర మందిరం ఒక ప్రాచీన మందిరం. ఈ హనుమాన్ చెట్టిలో సుందరమైన హనుమంతుని మందిరం అలరారుతూ ఉంటుంది. ఒకప్పుడు శ్రీ హనుమ బద్రీనాథుని ఆరాధన చేసినప్పుడు బద్రీనారాయణుడు ప్రసన్నుడై హనుమంతునికి మరింత శక్తి ప్రసాదించాడని ప్రతీతి. శ్రీకాళకంఠ కేదారేశ శ్రీ బద్రీనాథ మందిరం అలకానంద నది దక్షిణ తీరాన విస్తృతమై ఉన్నది. విశ్వంభరుడైన శ్రీ బద్రీనాథుని నల్లరాయి విగ్రహం విభిన్న ఆభరణ విభూషితమై శోభిల్లుతూ ఉంటుంది. ఈ మందిరం ఆది శంకరాచార్య నిర్మితమైనది. మందిరానికి కొంచెం దూరంలో కేంద్రంగా తప్తకుండం అలరారుతూ ఉంటుంది. కాశీ నివాస కైవల్యదాత విశాలాక్షిపతి శ్రీ విశ్వనాథ త్రిపురాంతకాహర త్రినేత్ర రూప త్రిశూలపాణి త్రయంబకేశ ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస రావణ బ్రహ్మ గర్వ సంహార గోకర్ణవాస ఆత్మలింగేశ నాగాభరణ శ్రీనీలకంఠ నందివాహన శ్రీనాగేశ్వర ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఉత్తరాఖండంలోని ఈ 4 పుణ్యక్షేత్రాలను దర్శించిన వారి జన్మలో ధన్యం. రామచంద్రార్చిత రామలింగేశ జయ పరమేశ శ్రీరామేశ గజ చర్మధారి గణేశ వరద ప్రమథ గణార్చిత శ్రీకృష్ణేశ ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస 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 ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర అంబికా మనోహరాయ ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర అంబికా మనోహర